సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని మెథోడిస్ట్ చర్చ్ ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాస్టర్లు మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలో సుమారు 50,000 మంది క్రిస్టియన్లు ఉన్నప్పటికీ అంత్యక్రియలకు సరైన స్థలం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్రిస్టియన్ సమాజానికి గ్రేవ్ యార్డు కోసం కనీసం 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం ఉన్న శ్మశాన వాటికలో తీవ్ర స్థలభావం నెలకొని దయనీయ పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. మా కోసం ప్రత్యేకంగా మీడియా వారు మమ్మల్ని ప్రేమించి క్రిస్టియన్ కమ్యూనిటీని మా విన్నపాలు గవర్నమెంట్కి తెలియజేసుకోవటానికి మీ సహకారం మాకు ఎంతైనా ఉంది. మరి ఇప్పటి వరకు కూడా క్రిస్టియన్ కమ్యూనిటీకి, క్రిస్టియన్ సమాజానికి తెలంగాణ గవర్నమెంట్ ఎంతగానో సపోర్ట్గా ఉంది, వస్తూ ఉంది. కొన్ని పథకాలు కూడా రిలీజ్ చేశారు. రీసెంట్గా మరి క్రైస్తవ నిర్మాణ విషయంలోనూ అన్ని విషయాల్లో కూడా ఎంతగానో మరి చర్చి నిర్మాణ విషయంలో, పునరుద్ధరణ విషయంలో చాలా సహకారంగా ఉండాలి. అందరు బట్టి గవర్నమెంట్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే ఈ సమయంలో మరి ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ మరి మేము ఇక్కడ కూడటానికి ప్రత్యేక కారణం ఏంటంటే, మాకు శ్మశాన వాటికి అవసరమై ఉంది. దాదాపు పటాన్చెరు నియోజకవర్గంలో 50,000 మంది వరకు క్రిస్టియన్స్ ఉన్నారు. మరి వారిని బొందలో ఎక్కడ పెట్టాలి ఏదనేది గ్రేవ్యార్డ్ సమస్య మాకు ఉంది. కాబట్టి ఆ గ్రేవ్యార్డ్ సమస్య ముందుకు తీసుకొస్తున్నాం తెలంగాణ గవర్నమెంట్ని. మరి సీఎం గారు ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈ మీడియా తరపున మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్తా ఉన్నాం. కాబట్టి 10 ఎకరాలు చూపించాలని మీ తరపున, మీడియా తరపున మేము గవర్నమెంట్ని కోరుతా ఉన్నాం. దయచేసి మా యందు క్రిస్టియన్ కమ్యూనిటీ యందు దయ ఉంచి మాకు 10 ఎకరాలు ఈ పటాన్చెరు నియోజకవర్గంలో కేటాయించాలని కోరుతున్నాం. మరొకసారి తెలియజేస్తున్నాం, 50,000 మంది పైనే క్రిస్టియన్ కమ్యూనిటీ ఇక్కడ ఉంది. కాబట్టి దయచేసి గమనించండి. మా కొరకు మీరు ఒకసారి ఆలోచించాలని మీ తరపున గవర్నమెంట్ వారికి విన్నపం చేస్తూ ఉన్నాం. పటాన్చెరు నియోజకవర్గం క్రైస్తవ బృందానికి, పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులకి, అదేవిధంగా పాస్టర్ ప్రెసిడెంట్ ప్రశాంత్ అన్న గారికి, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాను. ఈ అవకాశాన్ని మా క్రైస్తవ సహోదరులకు, మా క్రైస్తవ సమాజానికి ఇచ్చినందుకు. అదేవిధంగా ఈరోజు ముఖ్యమైనటువంటి చర్చనీయాంశంగా మనం తీసుకున్నట్లయితే, క్రైస్తవులకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక విధాలుగా దోహదపడుతూ మనకి ఎన్నో రకాలుగా సహకరిస్తూ, మద్దతిస్తూ అనేక విషయాలలో తోడుంటుంది. అదే రీతిగా క్రైస్తవ సమాజం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అదే రీతిగా మద్దతు తెలియజేస్తూ కంటోన్మెంట్ ఎలక్షన్లో, లోక్సభ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎలక్షన్స్లలో కూడా ఎంతగానో ఘన విజయం ఇస్తూ ముందుకు తీసుకొస్తుంది. అదేవిధంగా క్రైస్తవులకి చర్చెస్ పునర్నిర్మాణం కోసం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించింది. అదేవిధంగా క్రిస్మస్ సంబరాలు చేసుకోవడానికి కూడా నిధులు కేటాయించింది, ప్రత్యేకమైన నిధులు. వైట్ వాష్ అనే ప్రోగ్రాం ద్వారా కూడా క్రైస్తవ సంఘాలకి మన డెకరేషన్స్ కోసం కానీ సున్నాలు మనం అది చేసుకోవడానికి కూడా నిధులు కేటాయించింది. అదే కాకుండా క్రైస్తవులకు, మైనారిటీలకి స్కాలర్షిప్ 100కి పైగా స్కాలర్షిప్ను రిలీజ్ చేసింది. అదేవిధంగా మహిళలను ఎంకరేజ్ చేయడానికి కుట్టు మిషన్ ప్రోగ్రాం ద్వారా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చింది. పాస్టర్స్కి కూడా అనేక విధాలుగా ధైర్యపరుస్తూ నిధులు కేటాయిస్తూ వారికి ఏ అవసరతలు చర్చించుకోవడం జరుగుతుంది. మనకి పటాన్చెరు నియోజకవర్గం ఎక్కడైనా సరే మాకు 10 ఎకరాల గ్రేవ్యార్డ్ మాకు కావాలని చెప్పేసి ఇది సరిపోవట్లేదు. కాబట్టి ఇది ఇక్కడ ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. 10 ఎకరాల హెచ్ఎం రేవంత్ రెడ్డి సీఎం గారిని నేను ప్రత్యేకంగా మా బృందం తరపున క్రైస్తవ సమాజం మీకు ఎంతో ప్రియమైందని భావిస్తూ, ఉద్దేశిస్తూ, ఆశాపూర్వకంగా మేము ప్రార్థిస్తుంటున్నాం. ఏంటంటే వరాలు ఇచ్చే దేవుడికి ఎవరైనా ఏదైనా అడగగలుగుతారు. అది కేవలం క్రైస్తవ సమాజానికి మద్దతు ఇచ్చే కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యం. కాబట్టి ఇది మీకు సుసాధ్యము, అసాధ్యమైంది కాదు. కాబట్టి ఇది చిన్న విషయం మేము 10 ఎకరాల గ్రేవ్యార్డ్ అడగడము. అదేవిధంగా మా కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ ప్రశాంత్ అన్న గారు కూడా మా మధ్యలో ఉండాలి. వారు కూడా ఈ విన్నపాన్ని విన్నపించారు. కాబట్టి వారి తరఫున కూడా మేము కోరుతుంటున్నాం. మా మధ్యలో క్రైస్తవ బృందం సెక్రటరీ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అందరు ఉన్నారు. అదేవిధంగా యూత్ యంగ్ లీడర్స్ కూడా వచ్చి ఉంటున్నారు. మా యొక్క బాధని మీ వద్దుట మేము తెలియజేస్తున్నాం. ఇంకా మీదట కూడా మాకు ముందుగా ఉండాలని కోరుతున్నాను. నేను క్రైస్తవ సమాజంలో లీగల్ అడ్వకేట్గా పనిచేస్తున్నాను. ఇక మా యొక్క మనవులను మీరు స్వీకరించి త్వరగా ఈ పనిని మీరు మాకు రిపోర్ట్ ఇస్తారని కోరుతూ ముగిస్తుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలోని క్రైస్తవ సమాజానికి అండగా నిలిచిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. మీకు తెలిసినట్లుగా క్రైస్తవ సమాజము ఎప్పుడు కూడా
కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూనే ఉంటుంది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎలక్షన్లో మనం చూసినాము. జూబ్లీహిల్స్లో కానీ, మన కంటోన్మెంట్లో కానీ, ఉప ఎన్నికలలో కానీ, సర్పంచ్ ఎన్నికలలో కానీ కాంగ్రెస్కి క్రైస్తవులు ఎప్పుడు కూడా మద్దతుగానే నిలుస్తూ వచ్చారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం క్రైస్తవ సమాజం కోసం అనేక పథకాలు, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు అనేక పథకాలు ప్రారంభించడం జరిగింది. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్లో, కాలేజెస్లో అడ్మిషన్స్ కానీ, ప్రతి సంవత్సరం 100 మంది క్రైస్తవ విద్యార్థులకు 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ రిలీజ్ చేయడం జరుగుతుంది. చర్చిల నిర్మాణం కోసము, రెనోవేషన్ కోసము నిధులు విడుదల చేయడం జరుగుతుంది. క్రైస్తవ మహిళలకు ఉచితంగా కొట్టు మిషన్లు, క్రిస్మస్ వేడుకలకు నిధుల కేటాయింపు, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు మన గవర్నమెంట్ చేస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్. అయితే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ యొక్క కారణం ఏంటి అంటే, మనము ఎన్ని ఉన్నత చదువులు చదివినా, ఎంత బతికినా, పేదోడైనా ధనికుడైనా ఎవరైనా కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళాల్సిందే. సో మనం అందుకనే మేము రిప్ అని అంటే రెస్ట్ ఇన్ పీస్ అని మనం అంటాం కదా, దాని యొక్క అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో విశ్రాంతి అని. అంటే ఇంత బతికి ఒక మనిషి ఎంతో కష్టంతో ఈ లోకంలో జీవించిన మనిషి ఒక 6 అడుగుల జాగా కోసము చనిపోయినా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ లోకంలో ఇబ్బందులు పడుకుంటూ మళ్ళీ చనిపోయినా కూడా ఆ బొంద కోసము ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మా దాంట్లో ఒక్కొక్క బొంద మీద ఒక మరణం జరిగిన తర్వాత మళ్ళీ చైర్మన్ దీపక్ జర్ గారికి ఒక లెటర్ పాస్టర్ ఫెలోషిప్ పటాన్చెరు నుంచి ఇవ్వడం జరిగింది. సో ఈ విషయమై మీరు క్రిస్టియన్ బొందల మీద చూసింటారు ఎప్పుడు కూడా, మేము మంచి పోరాడితిమి, పరుగు ముగించితిమి అని ఉంటుంది. సో దీని యొక్క అర్థము చాలా డెప్త్ ఉంటుంది. ఈ లోకంలో, మళ్ళీ చెప్తున్నాను, ఈ లోకంలో ఎంత బతికినా ఒక 6 అడుగుల జాగా సంపాదించుకోవడం కోసము మనిషి తాపత్రయపడడం. మరి దాని గురించి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మాకు పాస్టర్స్ ఫెలోషిప్ సెక్రటరీ గారు, మెథడిస్ట్ చర్చ్ సెక్రటరీ రాజు గారు, 11 డివిజన్లలో పాస్టర్స్ ఇక్కడ ఉన్నారు, క్రిస్టియన్ లీడర్స్ ఉన్నారు. మాకు వాళ్ళందరూ సహకారం, వాళ్ళందరూ కూడా అదే అభిప్రాయంతో ఆ గ్రేవ్యార్డ్ ఒక బరియల్ గ్రౌండ్ మాకు కావాలన్న ఉద్దేశంతో అందరూ ఇక్కడికి రావడం జరిగింది. పటాన్చెరు నియోజకవర్గంలో 50,000 పైచిలకు క్రిస్టియన్స్ ఉన్నాము. 11 డివిజన్లు ఉన్నాయి. మాకు 10 ఎకరాల భూమి గవర్నమెంట్ ద్వారా కోరడం జరుగుతుంది.